పుంగనూరు మైనర్ బాలిక హత్య ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ సడన్ గా యూటర్న్ తీసుకుంది. ఆర్థిక కారణాలతో జరిగిన ఆ చిన్నారి హత్యకు సంబంధించి అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ నానా రాద్ధాంతం చేశారు వైసీపీ నేతలు. ఆ ఘటనను కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ సైతం పుంగనూరు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని ప్రకటించారు. అయితే జగన్ టూర్ క్యాన్సిల్ అయింది. ఆ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డే స్వయంగా ప్రకటించారు. అసలు వైసీపీ అధ్యక్షుడు పుంగనూరు ట్రిప్పు ఎందుకు క్యాన్సిల్ అయింది? చిత్తూరు జిల్లా పొంగనూరులో మైనర్ బాలిక సెప్టెంబర్ 29న అదృశ్యమైంది. 3 రోజుల పాటు 11 టీంలు డాగ్ స్క్వాడ్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం రేంజ్ డీఐజీతో పాటు చిత్తూరు ఎస్పీ స్వయంగా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఫలితం లభించలేదు. అక్టోబర్ 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో బాలిక మృతదేహం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టంలో ఆ చిన్నారిపై అత్యాచారం జరగలేదని వెల్లడైంది. ప్రభుత్వం ఆ ఘటనపై సీరియస్ గా స్పందించింది. ఆ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణమంటూ పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారితీశాయని ఎస్పీ వెల్లడించారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్టంలో వెల్లడైనట్లు ప్రకటించారు. హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు వెళ్లి పరామర్శించారు. సీఎం చంద్రబాబు స్వయంగా చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అంత సీరియస్ గా స్పందిస్తున్నా వైసీపీ ఆ ఘటనపై రాజకీయం చేయాలని చూడడం విమర్శల పాలైంది. విచారణ జరుగుతున్న టైంలోనే సీన్లోకి వైసీపీ సీనియర్ నాయకుడు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంటర్ అయ్యారు. మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన వస్తున్నారని ప్రకటించారు. దాంతోపాటు తీవ్రస్థాయిలో పెద్దిరెడ్డి చంద్రబాబు పైన, స్థానిక పోలీస్ అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. ఇక ఆ వెంటనే మాజీ మంత్రి రోజా సైతం సీన్లోకి వచ్చేశారు. బాలిక మృతి ఘటనపై తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే బాలిక చనిపోయిందని, ఆడపిల్లలను స్కూల్కి పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని తనదైన హావాభావాలు ప్రదర్శించారు. సీఎం సొంత జిల్లాలోనే ఇంత జరుగుతుంటే సీఎంకి పట్టదా అని రోజా తెగ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా.
ఆ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ శవరాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దానికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈరోజు ఇదిగా నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నీళ్ళలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఈ నేపథ్యంలో జగన్ పుంగనూరు పర్యటనకు వస్తే ఆయనతో పాటు రోజా కూడా పాల్గొంటారని అందరూ భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంగీకరించారు. ఎట్లాగూ అరెస్టులు జరిగాయి కాబట్టి ఇక జగన్ పుంగనూరు రావాల్సిన అవసరం లేదని తేల్చేశారు. గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అంచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా అప్పటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. నేరాల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలు బయటకు వచ్చినా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శలు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పుంగనూరులో మైనర్ బాలిక విషయంలో వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకునే జగన్ పుంగనూరు పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.